ఈరోజు ఎగిసెగిసి పడతా ఉన్నారు మీడియా ముందు. నీకు రాజకీయ పార్టీ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నువ్వు ఇలా మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని 21,439 కోట్లకు కుదవబెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తానికి ఒప్పందం గుర్తుకున్నటువంటి ఒక దొలారివి నువ్వు. నీ మీద గౌరవం ఉండే, నీ మీద ప్రేమ ఉండే ఈ ప్రజలకు. కానీ సోనియా గాంధీని ఇబ్బంది పెడితే తెలంగాణ ఇస్తున్న సందర్భంలో మీరు పోరాటం చేసిన గొప్పలు చెప్పుకున్నావు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ సంకనాక్తానికి పోయిన వాని సందర్భంగా అడుగుతున్నా. ఈ దేశ ప్రజల ఆత్మగా బతుకుతూ సోనియా గాంధీ గారు నెహ్రూ నుంచి, ఇందిరమ్మ కానించి, రాజీవ్ గాంధీ కానించి ఈ దేశ ప్రజలకు సేవ చేసిన కాంగ్రెస్ పార్టీ నీకు నచ్చలేదంటే రేపు భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే నువ్వు ఎక్కడికి పోతావని అడుగుతున్నా. సరే ఇవాళ బలంగా లేదంటున్నావు. పోరాటం చేయలేనటువంటి అసమర్థుడు నువ్వు. 3.5 సంవత్సరాలుగా ఇంట్లో దాచుకున్నటువంటి ఒక దళారి నువ్వు. ఏ ఒక్క రోజు కూడా నియోజకవర్గంలో నువ్వు అడుగు పెట్టలేదు. రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వారి రాష్ట్రంలో ఇబ్బంది పెడతా ఉంది. పోరాటం చేయకూడదా? ప్రజల సమస్యలు ఎలుగెత్తి చాటకూడదా? అసెంబ్లీలో గలమెత్తకూడదా? ఏ రోజు ఏ సందర్భంలో నీ వ్యక్తిగతమైన పనులు చూసుకున్నావు తప్ప కాంగ్రెస్ పార్టీని మీరు ముందలేసుకుని సభలలో, ధర్నాలలో, రాస్తారోకలో ఒక్కనాడు నేను రాజగోపాల్ రెడ్డి అన్న అడుగుతున్నా, నువ్వు కన్వేసుకున్నావా అన్నా? నువ్వు ఒక్కసారి ధర్నాకు వచ్చినవా అన్నా? భారత భవిష్యత్తును నిర్ణయించే రాహుల్ గాంధీ సభ కూడా రావైతివన్నా? నువ్వు అంతకంటే గొప్ప నాయకువా అన్నాను? నువ్వు ఏం త్యాగం చేసినవన్నా? సభ్యత ఉందా అన్న? నువ్వు వచ్చినప్పుడు చల్మళ్ళ మీటింగ్ పెడితే నీ బీరు బిర్యానీకి రాలే. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడం వల్ల ఈ జిల్లాలో కొమ్మటిరెడ్డి ముఖం చూసి రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి భిక్ష వల్ల నువ్వు ఇవాళ కోట్ల రూపాయలు సంపాదించుకుని ఎంపీ అయినావు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినావు, ఆ తర్వాత ఎమ్మెల్యే అయినావు. నేనొకటి అడుగుతున్నా, నీకు దమ్ముంటే రేపు నువ్వు 2,000 కోట్లు ఖర్చు పెట్టు. టీఆర్ఎస్ పార్టీ 5,000 కోట్లు పెడతానే. కాంగ్రెస్ పార్టీ నయా పైసా పెట్టదు. 50,000 మేజర్ తోటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో మేము గెలుస్తాం. మీరు వీగుతున్నావు రేవంత్ రెడ్డి గారి మీద. అవినీతి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నీకు ముద్దయింది. పోరాటం చేసినటువంటి ఒక యుద్ధ వీరుడు, తెలంగాణలో కేసీఆర్ను ఎదుర్కొన్న యుద్ధ వీరుడు నీకు చేదైందా అని సందర్భంగా అడుగుతున్నా. అనేక మంది మునుగోడు నియోజకవర్గంలో, నల్గొండ జిల్లాలో ఆనాడు చెక్కిన శ్రీనివాసరావు మొదలుకొని పురుషోత్తమ రెడ్డి గారు గాని, పాలవాయి గోవర్ధన్ రెడ్డి గాని, రామరెడ్డి, దామోదర్ రెడ్డి లాంటి యోధాన యోధులు ప్రత్యర్థి పార్టీలని గడగడలాడించి కాంగ్రెస్ పార్టీని నిలుపుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నువ్వు ఇవాళొచ్చి ఎందో చేసినా అన్నావు. ఒక్క చనిపోయిన అమర కుటుంబాన్ని ఆదుకున్నావా? పార్టీ కార్యాలయం కట్టించినవా? ఏ రోజన్న పార్టీ జెండా దిమ్మ కట్టించినవా అని అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి గారు. నీ సోకంతా వ్యక్తిగతంగా జిందాబాద్ కొడితే వచ్చిన వాళ్ళకు పావులో పరుకో ఇచ్చి జిందాబాద్ అనిపించుకున్నా నాయకుడు తప్ప నువ్వు ప్రజా నాయకుడు కాదు. అసలు సిసలైన నాయకుడు మా జిల్లాలో కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు అని ఈ సందర్భంగా మనం చెప్తాం. కాబట్టి నువ్వు ఇవాళ నీకు నువ్వుగా ఆత్మహత్య చేసుకున్నావు రాజకీయంగా. నిన్నెవరు చంపలే. నువ్వు సిగ్గుతోని తల దించుకుంటూ డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో, అక్టోబర్లో రెండోసారి నీ రాజకీయ ఆత్మహత్య జరగబోతుంది. ఎన్నికల తర్వాత డిపాజిట్ పోతుంది. 15 మంది ముఖ్యమంత్రులు, నరేంద్ర మోడీ, యోగి మోకాళ్ల పాదయాత్ర చేసిన మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మా రక్తాన్ని నడిపి, త్యాగం నడిపి, కాళ్లు మొక్కి దండం పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవసరం ఉంది, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ యొక్క త్యాగాన్ని మర్చిపోవద్దని రేపు ఇంటింటికి డప్పుల దండోరలై మేము గ్రామాల్లో దిగుతాం. 1,00,000 మంది కార్యకర్తలు మునుగోడు నియోజకవర్గానికి రాబోతున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తారా, పాదయాత్ర చేస్తారా, 170 వేల మీదుగా మా జీవన మరణ పోరాటం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, నీ డబ్బుల అహంకారాన్ని, నీ రాజకీయంగా లబ్ధి కొరకు నువ్వు చేస్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలని తప్పకుండా తిప్పి కొడతాం. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాయకత్వంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీ బతికించి, అటుపక్క టీఆర్ఎస్ పార్టీని నిన్ను పొందబెట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నచ్చకపోతే కామెంట్ చేయండి.